మార్కు సువార్త 6వ అధ్యాయము 30వ వచనం. స్పీడ్ పెట్ట కొంచెం కొద్దిసేపు. 6:30 6వ అధ్యాయము మార్కు 6వ అధ్యాయము 30వ వచనం. ఆయనకి మహోన్నత పరిశుద్ధ నీకు వందనం చెల్లించుకుంటున్నానయ్యా. నీ బిడ్డలే చెప్పిన ఈ మాటనైనా, నువ్వు చెప్పిన ఈ వాక్యనైనా నీ బిడ్డల జీవితంలో బలపరచండి, ధైర్యపరచండి, ఓదార్చమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ చెప్పిన మాట అయ్యా ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ బలపరచండి అయ్యా. ఒక్కనైనా బలపరచునా తండ్రి. ఈ వాక్యం వల్ల కేవలం మీ నామకే మహిమ తెచ్చుకున్నయ్యా, మీ నామకి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాయా. దుష్టుడు ఎక్కడ దొంగలించకుండా, డిస్టర్బెన్స్ చేయకుండా ఇక్కడ నీ ఆధిపత్యం వహించమని యేసు క్రీస్తు నామం పైన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, ఈ వారం మనం చెప్పుకునేమంటే దేవుడు తన శిష్యుల్ని ఇద్దరిద్దరుగా పంపించారు. ఎట్లా పంపించారంటే వస్త్రాలు లేకుండా, ఆహారం లేకుండా. ఏంది ఈ వారం ఏం చెప్పుకున్నా అంటే దేవుడు యేసు ప్రభువుల శిష్యుల్ని ఇద్దరిద్దరుగా పంపించేటప్పుడు మీ చేతిలో కర్ర చెప్పులు తప్పక ఇంకా మీ చేతిలో ఏమీ వండుకోదు చెప్పారు. అట్లాగే దురాత్మల పైన వాళ్ళకి ఏం అనుగ్రహించారు? అధికారం ఇచ్చారు. అట్లాగే దేవుడి వల్ల అధికారం ఇచ్చిన తర్వాత వాళ్ళు సువార్త ఏం చేశారు? అనేక ప్రాంతంకి వెళ్ళి నూనె రాచి వాళ్ళ కొడుకు ప్రార్థన చేసి వాళ్ళు ఏం చేశారు? స్వస్థపరిచారు. మీకు ఇంకా చెప్పా, మీరు బైబిల్ తీసిన ఇబ్బందుల ఇది యేసుబాబు అధికారం ఇచ్చి వాళ్ళు నూనె రాచి అనేకలు స్వస్థపరిచి దేవుడు రాకడ గురించి సువార్త ప్రకటించి అది అయిపోయిన తర్వాత కొన్ని కాలాలు అంటే యేసు ప్రభు పంపించి ఒక 2 సంవత్సరాలకో లేకపోతే 3 సంవత్సరాలకో 5 సంవత్సరాలకు పంపించి తిరిగి వాళ్ళంతా అంత సువార్త ప్రకటించిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అంతా వచ్చి వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువా నీవు ఇచ్చిన అధికారముతో అనేకల్ని స్వస్థపరచగలము, అనేక దురాత్మని కొట్టగలము అయ్యా. మీరు చెప్పినట్టుగా మేము చేసి మీ రాజ్యాన్ని ప్రకటించామన్నప్పుడు దేవుడు బిడ్డలారా, దేవుడు ఆ నిమిషం వాళ్ళని ఎంతగా ఆనందపడారు. ఏం దేవుడు బిడ్డలారా, ఎంతగా ఆనందపడి వాళ్ళు తిరిగి వచ్చి, అంటే వాళ్ళు ఇంతకుముందు ఎంత కష్టపడి ఉంటారు. నిద్ర లేక, పగలనగు రాత్రి అనగా ఆహారం ఉందా లేదా, సరిపోయిందా లేదా, ఇన్ని చూసుకోకుండా యేసుప్రభు చెప్పినట్టుగా చెప్పి వాళ్ళు ఏం చేశారు? ముగించుకుని యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభుల బాధను చూసి, వాళ్ళ మొహాలు చూసి ఏం చెప్తున్నానంటే, ఇంకా మీరు నాతో వచ్చి మీరు విశ్రాంతి తీసుకోండి. చూడండి, ఆ మాటలో ఉందో చూడండి, 31లో ఉందో చూడండి. అప్పుడు ఆయన ఎక్కడికి అంతామా? వేకాంతముగా, అంటే ఎవరు లేని మనుషుల ప్లేస్కి వచ్చి ఎంతమ్మా? 2 రోజులు చెప్పారా, 3 రోజులు చెప్పారా, 4 రోజులు చెప్పారా, లేదా 1 గంట చెప్పారా, 2 గంటలు చెప్పారా? ఎంత? కొంచెం సేపు అంతమ్మా. దేవుడు బిడ్డ ఇక్కడ ఆలోచించుకుంటే కొంచెం సేపు ఏం దేవుడు బిడ్డలారా, 2 గంటలు సన్నిధానం లేకపోతున్నాం మనం. ఏంది? 2 గంటలు ఆరాధనకి రాలేకపోతున్నాం. వారంలో ఒక్కరోజు సన్నిధానంకి రాలేకపోతున్నావు. దేవుడు బిడ్డలారా, నిజమే, నువ్వు పని చేస్తున్నావు, కష్టపడుతున్నావు, నీకు ఆహారం టయానికి వస్తుంది. ఉదయం తిన్నా, మధ్యాహ్నం తింటున్నావు, మధ్యాహ్నం తిన్నా, సాయంకాలం తింటున్నావు, 3 పూట్ల నువ్వు ఆహారము సృజించుతున్నావు. కానీ ఈ అపోస్తులు ఉన్నారే, ఈ అపోస్తులు దేవుడికి విధేయత జీవించి అమ్మా ఆహారం ఉందా లేదా చూసుకోవట్లేదు, తిన్నారా లేదా అనగలేదు, ఎక్కడైనా గాయం దొరికిందనుకో దానికి ముందు కానీ రాసుకునే టైం కానీ సరిపట్ల వాళ్ళకి. ఏమ్మా గాయం దొరికినా మందు రాసుకునే సమయం కానీ వాళ్ళకి లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడు రాకడని బోధిస్తూ ఉన్నారు. అలాగే దేవుడు పిల్ల ఈ కొద్ది సమయంలో కానీ ప్రతి ఒక్కడు ఈ కొద్ది సమయంలో ఈ ఆదివారం రోజులు 1 గంట 2 గంటలు నువ్వు దేవుడి సన్నిధానంలో ఇంతుకొండలేకపోతున్నావు.
3 సంవత్సరాలు దేవుడు వాళ్ళని ఏతాక్తంగా, ఊరు తెలీదు, పేరు తెలీదు, జాతి తెలీదు, వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారో, ఎలా మాట్లాడతారో, లాంగ్వేజ్ వాళ్ళు భాష, ఏం భాష మాట్లాడతారో, హిందీ మాట్లాడతారా, తమిళ్ మాట్లాడతారా, ఉర్దూ మాట్లాడతారా, ఏ భాషగా తెలియని ప్రాంతాల్లో దేవుడు వాళ్ళని ఏం చేశారు, పంపివేశారు. ఏమన్నా తెలుగు, ఇప్పుడు చెన్నైకి వెళ్తాము, చెన్నైలో ఏంది తమిళ్ బుక్ ఏమైనా ఇచ్చి పంపించారైనా? ఏంది ఎవరు వెళ్ళారా? తమిళ బుక్ ఏమైనా ఇచ్చి పంపించారా? లేదు. కానీ వాళ్ళు నమ్మింది ఏంది? నా పైన మీరు విశ్వాసం ఉంచండి, నేను అక్కడ లేకపోయినా నా ఆత్మ ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. ఆ విశ్వాసంతో వెళ్ళారు దేవుడు బిడ్డలారా. ఆ విశ్వాసం మనల్ని ఎందుకు జీవించలేకపోతున్నారు? అబ్రహాము ఆశీర్వాదం ఎంతమందికి కావాలి? అబ్రహాము ఆశీర్వాదానికి అతనికి శాశ్వతమైన కృప ఇచ్చాడు. ఇప్పుడు మనకి అబ్రహాము ఆశీర్వాదం కావాలి, మంచిది, చేతులంచిది. ఈ అబ్రహాము ఆశీర్వాదం కానప్పుడు అబ్రహాములో ఉన్న మంచి లక్షణం ఏంటంటే విశ్వాసం. ఏంది? ఇప్పుడు అబ్రహాము ఆశీర్వాదం మనకి కావాలంటే మనల్ని ఏం కావాలంటే అబ్రహాములో ఉన్న విశ్వాసం కానీ మనం కలిగి ఉండాలి. అదే విశ్వాసం తెలియదు, ఊరు తెలియదు అబ్రహాముకి. యేసు ప్రభు వచ్చి, ఓ అబ్రహాము, నీ తండ్రి, నీ ఊరు, నీ కుటుంబాన్ని విడిచి ఇదిగో నేను చెప్పే దేశానికి నువ్వు వెళ్ళు. అక్కడ నీళ్ళు ఉంటాయో లేదో తెలీదు, మంచి పంట ఉంటుందో లేదో తెలీదు, మంచి చెట్లు ఉంటాయో లేదో కానీ తెలీదు. కానీ ఆయన ఏం చెప్పారు? ఆయన స్వరము నాకు మంచికే అనిపించింది, ఆయన స్వరము ఉరుము టైపులో ఉంది, ఆయనని నమ్ముతున్నాను, ఎవ్వరూ నాకు అవసరం లేదని చెప్పి విశ్వాసంతో వెళ్ళారు. ఆ విశ్వాసంతో ఉన్న అబ్రాహాముకి ఏది కుదమ ఉందో ఆ కుదువు లేకుండా దేవుడు సమృద్ధిగా దీవించాడు. అబ్రాహాముకి ఏం కుదువ ఉంది? గర్భఫలం లేదు. ఏంది? గర్భఫలం లేదు. యేసు ప్రభుని నమ్మారో, విశ్వాసించారో, ధైర్యంగా ఉన్నారో, ఆ విశ్వాసం, ఆ ధైర్యం అబ్రహాముని ఏం చేశారు? ఆశీర్వాదక కత్తగా ఉంచారు, అనేకలకి తండ్రిగా నిలబెట్టున్నారు. దేవుడి బిడ్డలారా, ఈరోజు మన మధ్యలో ఎందుకు విశ్వాసం ఉన్నారు దేవుడి పైన. ఈ శిష్యులు కానీ ఏంటంటే దేవుడి పైన విశ్వాసంతో వెళ్ళారు, కానీ అల్ప విశ్వాసంతో బయలుదేరలే వీళ్ళు. మొదటగా వీళ్ళకి విశ్వాసం ఎలా కలిగించాలంటే, దేవుడు ఎక్కడికి వెళ్ళినా, యేసు ప్రభు ఏ ప్రాంతం వెళ్ళినా ఈ 1200 శిష్యుని తీసుకెళ్ళి దురాత్మని ఎలా వదిలికొట్టాలి అన్నీ వీళ్ళకి ఏం చూపించారు? నేర్పించారు, ట్రైనింగ్ ఇచ్చారు వీళ్ళకి. ఈరోజు దేవుడి బిడ్డ, నీకైనా నాకైనా ఒక పని నేర్చుకోవాలంటే ఎవరో ఒకటి నేర్పిస్తే తప్పక మనకి పని రాదు. అట్లాగా వాళ్ళకి నేర్పించారు దేవుడు బిడ్డారా. ఈ రోజుగా నీకు ఒక నేర్పిస్తున్న దేవుడు, నువ్వేం చేయాలి? వచ్చి నా సన్నిధానంలో స్తుతించు, పాటలు పాడు, చప్పట్లు కూడా, అంతే చాలు. ఈ వారం అంతా ఏం చేస్తారు? ఆయన నిన్ను కాచి కాపాడుతూనే ఉంటారు. అందరూ ఒక వారం నీ పని ముగించుకో, నీ పనులు ముగించుకోండి. పనులు చేసిన వారం అంతా పని కాదు. ఏం దేవుడు బిడ్డ, నాకు లేవు పనులా? చెప్పండి, నాకు లేదు పనులా? ఉంది కదా తల్లి, పని ముగించు. పని ఉన్నా నేనేం పని చేస్తున్నా? దేవుడు పని చేస్తే రేపు నాకేంది? అక్కడ జీతం అక్కడ ఉంటుందమ్మా. ఏంది? ఈ లోకం జీతం ఎప్పుడైనా చిదులు పట్టేస్తుంది. నువ్వు ఎంతైనా కష్టపడు నాయనా, నువ్వు ఎంతైనా కష్టపడు తల్లి, నీ సంపాదన అంతా ఏదో ఒక రోజు చెదులన్నా పట్టేయాలి, దొంగరన్నా దూచేసుకోవాలి, లేదంటే అక్రమంగా అన్నులు ఇంట్లోకైనా చేరాలి. అన్నులు ఇల్లు అంతేంది, నువ్వు అప్పులు తీసుకుంటావు కదా, వాళ్ళ ఇంటికైనా చేరాలి. అదే కానీ దేవుడి పైన విశ్వాసం అంతే, నమ్మకం అంతే, మనకేం కలుగుతుంది? అబ్రహాములో ఉన్న అబ్రహాముని మొదటిగా ఏంది? విశ్వాసంతో నమ్మారు కాబట్టి అతను ఆశీర్వాదం కత్తగా, ఆస్తి కత్తగా, అనేకులుగా తండ్రిగా అబ్రహాము చేశారు. ఈరోజు అబ్రహాముని నిలబెట్టుకుని మాట్లాడుతున్న దేవుడు బిడ్డలారా, అబ్రహాము చేసిన జీవితంలో, అబ్రహాము చేసిన నమ్మకము ఏం దేవుడు బిడ్డలారా? ఏ అబ్రహాముతో దేవుడు మాట్లాడారో ఆ దేవుడు ఈరోజు నీతో మాట్లాడటం లేదా? ఏ అబ్రహాముకి ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నీకురా? ఏ అబ్రహాముని అనేకలు తండ్రిగా మార్చిన దేవుడు నీ బిడ్డల్ని మార్చరా? ఏం దేవుడు బిడ్డలారా? అబ్రహాముని ఆశీర్వాదంగా పెట్టారు, అంతమ్మా, ఆశీర్వాదంగా పెట్టారు. అబ్రహాముని ఆశీర్వాదంగా పెట్టిన దేవుడు నిన్ను పెట్టరా? నమ్మమ్మా, ఈరోజు నుంచి నమ్మతే కదా నువ్వు మొదటగా. నీ అల్ప విశ్వాసంలో దేవుడి నుంచి నేనేం చేస్తుంది? దూరపరుస్తుంది. ఏంది? మన అల్ప విశ్వాసం వల్ల దేవుని ఏం చేస్తుంది? మనల్ని దూరపరుస్తుంది.
అందుకే దేవుడు బిడ్డలారా మనల్ని ఎట్లా ఉండమంటున్నారు? ఎంత ఆవగించే విశ్వాసం చాలమ్మని, ఇలా కొన్నంత విశ్వాసం అవసరం లేదు అంటున్నారు. ఆవగించే విశ్వాసమే నిన్ను బలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీకు మీ పక్కన వాళ్ళు చెప్పుకుని, మిమ్మల్ని బలపరచునుగాక. మిమ్మల్ని చెప్పుకొని సెకండ్ చేయలేలా దేవుడు మీకు చేయలేలా చెప్పుకోండి. కానీ సిగ్గుపడకూడదు, కానీ చేయాలి. లాక్కోవాలంతే. లాక్కో. అందుకనే చెప్పేది, అలాంటి వస్తుంది అని చెప్పి లాక్కోవాలి. చెప్పు సంతోషమ్మ, చెప్తా చెప్పు. దేవుడు నిన్ను బలపరచునుగాక. ఆమేన్. ఎందుకు చెప్పండి. ఎందుకు చెప్పండి? మీ పక్కన వాళ్ళు చెప్పుకోమని చెప్పండి. ఎందుకు చెప్పండి? మిమ్మల్ని పక్కన వాళ్ళకి ఎందుకు చెప్పానని చెప్పండి. మీ పక్కన వాళ్ళకి ఎందుకు చెప్పాలంటే, దేవుడు బిడ్డలారా మీ గురించి దేవుడు ఏం చెప్తుందంటే, బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఏంటంటే, మీ నోట ఎదురు మనిషిని ప్రవచించాలన్నారు. ఏంది? ప్రవచించాలి. ఈ ప్రవచించినప్పుడు ఏంటంటే, నీలో ఉన్న ఆత్మ బయలుదేరి ఆ విషయంలో ఆ కుటుంబంలో కార్యాలు జరుగుతాయి. నువ్వు ప్రవచించిన తర్వాత ఆ బిడ్డకి బలపరుస్తుంది. అందుకని మనల్ని సహోదరులు మనల్ని ఏం చేసుకోవాలి? బలపరచుకోవాలి. ఏంది? మనమే బలపరచుకోవాలమ్మా. పక్కన వాళ్ళు వచ్చి బలపరుస్తారా? మన సంఘంలో దేవుడి బిడ్డల్ని మనల్ని బలపరచిపోతే ఇంక దేనికి మన వాళ్ళు ఎవరైనా పడిపోయారా? చెప్పారు కదా ఈ వారం, యేసు ప్రభు తన ఇద్దరికి ఎందుకు పంపించారు? ఒకడు పడిపోయినా ఇంకొన్ని లేవనెత్తేదానికి. అట్లాగే ఈరోజు కానీ దేవుడి బిడ్డ అది లోకంలో లేదు. అది లోకంలో ఎట్టుందంటే, ఇటు పడిపోయారా బా సూపర్, ఇంకా నాశనం అయిపోరా, నీ పక్కన నేను ఎదగతా అనేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు బిడ్డలారా వీడిని ఎదిగించేవారు ఉండరు లోకంలో. ఏం దేవుడు బిడ్డలారా? ఇప్పుడు ఈ పక్క షాప్ ఉంది, ఈ పక్క షాప్ ఉంది. ఇద్దరు జాంకాయలు అంగడి పెట్టుకున్నారు. వీడి జాంకాయలు వచ్చి కొంచెం పాడైపోయి, వీడి జాంకాయల అంగడి బాగుంది, వీడికి లాస్ అయింది. లాస్ అయినప్పుడు వీడి జాంకాయలు కొని ఇస్తే వీళ్ళిద్దరిని ఏం చేస్తారు? దేవుడు ఆశీర్వదిస్తారు. వీడేం చేస్తారు తెలుసా? వీడి కాయలు పోయాయి, నా జాంకాయలు ఇంకా బలవస్తారు కష్టమని అన్నప్పుడు, వాడు జాంకాయలు కుళ్ళిపోయినా బరువు వ్యాపారం చేసుకుంటారు కదా, వాళ్ళనే తీసుకెళ్తారు. నీ జాంకాయలకి నువ్వు చేసిన మోసానికి ఆ జాంకాయలు ఏం కలుగుతుంది తెలుసా? పురుగులు వచ్చేస్తాయి. ఒకరి నాశనము మనము కోరుకోదు, ఒకరి క్షేమము మనము కోరుకోవాలి. అది చెప్పుకుంది ఇప్పుడు. అప్పుడు వాళ్ళు మీరు అనుకుంది, మీరు బలపరిస్తే, మీరు బలపరుచుకుంటే దేవుని నమ్మకం ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. చూడండి తల్లి, అదే అధ్యాయంలో 33 చూడు. అక్కడ ఆగమ్మా, వినారా? యేసు ప్రభు తన శిష్యులు పాపము అలసిపోయారని చెప్పి, నాయనలారా ఇదిగో నాతో వచ్చి, ఏంది, నా బిడ్డలారా నాతో వచ్చి అరణ్య ప్రాంతం ఎవ్వరం లేని ప్లేస్కి వెళ్దాం, అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ధోని ఎక్కి బయలుదేరారంతా. ఏం తెరు బిడ్డలారా, ఎవరో చెవులో పడింది. అక్కడ ఆ ప్రాంతంలో మీలాంటి వాళ్ళు చెవులో పడి యేసు ప్రభు అదిగో ఆ సముద్రం అవతల కొండపైకి వెళ్తున్నారు. ఇదిగో మనకన్నా నాకు అర్థం కాదు ఇక్కడ ఏంటంటే, వీళ్ళు మాట్లాడుకుని పడవెక్కి బయలుదేరుతున్నారు. వీళ్ళంతా వాళ్ళకన్నా ముందు వెళ్ళిపోన్నారంతే. ఎవరు వీళ్ళు మాట్లాడుకుని వీళ్ళే వాళ్ళు ఉన్నారు చూసా. వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు? ఏదో విశ్రాంతి తీసుకునే దానికి వెళ్తున్నావురా నాయన అంతే. యేసు ప్రభు తన శిష్యుల్లో ఆ ధోని ఏమంటారు దాన్ని, సముద్రం గట్టు ఏంది, ఒడ్డు, రైట్, ఆ ఒడ్డు దగ్గరికి వచ్చి లేపే విస్తలేనంత జనాభా నిలిపిన్నారంతమ్మా. వీళ్ళు దేనికి? ఎవ్వరు లేని ప్లేస్కి వెళ్ళి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాం అనుకున్నారంతా. కానీ అక్కడ ఎవరు వెళ్ళిపోయినారంతా? ఇప్పుడు వీళ్ళు ఎక్కిన పర్వాలేదు, వీళ్ళకన్నా ఎక్కాలి కదా. వీళ్ళకన్నా వాళ్ళు ఎంత ఫాస్ట్గా అంటే
ఎంత విశ్వాసముతో ఆయన ఇల్లే ప్రాంతంలో వీళ్ళ విశ్వాసంతో ఆ ప్రాంతం వెళ్ళారు. అమ్మా వినండి, యేసు ప్రభు ముందు వెళ్ళారా, వినిన వాళ్ళ ముందు వెళ్ళారా, బోధించైన ముందు వెళ్ళారా, వినే వాళ్ళ ముందు వెళ్ళారా? బాగా అర్థమవుతుందా అమ్మా? వినండి, బోధించిన ఆయన ముందు వెళ్ళారా, లేకపోతే వినేవాళ్ళు ముందు వెళ్ళారా? వినేవాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు దేవుడు బిడ్డలారా, వాళ్ళకున్న విశ్వాసం మనకెంతో లేకపోతుంది. యేసు ప్రభు అక్కడికి వస్తుందా అని చెప్పి వాళ్ళకి తెలుసు. ఈరోజు దేవుడు ఆరాధన 6 గంటలకి స్టార్ట్ అవుతుంది. 6 గంటలకు 6 గంటలకు స్టార్ట్ పాటలు పాడతారు, స్తుతిద్దాం, మనం కానీ గణపరచుదాం అని చెప్తే కొంతమంది ఎన్ని గంటలకు వెళ్తారు తెలుసా? 10 గంటలకి చర్చ అయితే అమ్మా ఇంట్లో చికెన్ మటన్ అన్నీ వండుకొని బాగా స్మెల్ పీల్చుకుని 11:30కి వెళ్తారు వీళ్ళు చర్చికి. ఏంది 10 గంటలకి? అమ్మా వినండి బాగా, ఇక్కడ యేసు ప్రభు బోధించేవాడు, యేసు ప్రభు సన్నిధానంకి వెళ్ళేది యేసు ప్రభు కన్నా వీళ్ళు ముందులేరు. ఎవరు? విశ్వాసులు. ఆయనకన్నా ముందు నిలబడుకున్నారంతా. ఎందుకు నిలబడుకున్నారంటే మాకంటూ ఏదైనా చేయకుండా పోతారా విశ్వాసంతోనేనంతా. కానీ ఈ రోజులు ఎట్టనమ్మా, 10 గంటల చర్చ అయితే వెనకలికి వెళ్తున్నారు, 11 గంటలకు వెళ్ళి నువ్వు ఏ సాధించాలనుకుంటున్నావు? ఈరోజు నీ కుటుంబంలో శ్రమ అట్టే ఉంది, నీకు అప్పులు అట్లే ఉన్నాయి, నీ కుటుంబంలో సమాధానం లేదు, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు, అత్త కోరల దగ్గర సమాధానం లేదు, తల్లి కూతురి దగ్గర సమాధానం లేదు, తండ్రి కొడుకు దగ్గర సమాధానం లేదు. ఎందుకు లేదంటే నువ్వు 10 గంటలకి పోవాల్సిన చర్చికి 11 గంటలకి వెళ్తాంటే నీ కుటుంబంలో కార్యం ఏం జరుగుతుందమ్మా? ఏంది 10 గంటకి చర్చ అయితే 11 గంటకి వెళ్ళి నువ్వు ఏ సాధించాలని? అదే జరిగింది ఇక్కడ. దేవుడు 10 గంటలకు అక్కడ వస్తారని తెలిసి వీళ్ళు ఎన్ని గంటలకు వెళ్ళారంటే 8 గంటలకి వెళ్ళి అక్కడ వెళ్ళి కూర్చున్నారంట. ఏంది 8 గంటలకి వెళ్ళి వాళ్ళు అక్కడ కూర్చొని ఎంతో ఆసక్తితో ఆయన ఎదురు చూస్తున్నారంట. వాళ్ళు బాప్తిసం పొందలే తల్లి. ఏంది బాప్తిసం పొందలా, విశ్వసించారు అంతే. యేసు ప్రభు వాళ్ళని చూసి అమ్మా యేసు ప్రభు ఆ ధోని ఆ గట్టు దగ్గరికి వచ్చి లేపి అనేక జనాంగలు చూసి అమ్మా వాళ్ళ వైపు చూసి ఏం చెప్తున్నా చూడండి తల్లి, చదువు తల్లి, 34లో చూడు. ఆయన వాళ్ళ వైపు చూసి గనక యేసు వచ్చి గొప్ప జనాంగాన్ని చూసి, అమ్మా అక్కడ ఏం చెప్తున్నారమ్మా? కాపరి లేని గొర్రెలంతమ్మా, కాపరి లేని గొర్రెలంతా మీకన్నా కాపరి ఉన్నారు. వాళ్ళకి అంతండి కాపరి లేని ఇది గొర్రెలు అని చెప్పి ఏం చేశారు అంతమ్మా? ఇది పాయింట్. ఈరోజు దేవుడు వాళ్ళ పైన ఏం చేపించాడు? కనికరము చూపిస్తున్నారు అంతమ్మా. దేవుడు ఎందుకు కనికరము చేపిస్తున్నారు ప్రభు అంటే, ప్రభుని అడిగితే ప్రభువా ఎందుకయ్యా వాళ్ళ పైన కనికరం ఎందుకు చేపించాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ప్రభు వాళ్ళ పైన కనికరం చూపించాలన్నప్పుడు అంటే, తిమోతి నేను చెప్పేది ఒకటే, నా పైన విశ్వాసించిన వాళ్ళకి ఏ కుదివి ఉండదు. వాళ్ళు నా పైన విశ్వాసం ఉంచారు. 9-10 గంటలకి ఆరాధన అయితే 8 గంటలకు వచ్చి కూర్చున్నారు. వాళ్ళు నా పైన ఆసక్తితో చూస్తున్నారు, ఎదురు చూపులు చూస్తున్నారు. అలాంటి వాళ్ళని నేనేం చేస్తానంటే బలపరిచి ధైర్యపరిచి ముందుకి నేను తీసుకువెళ్తా. వాళ్ళు ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడతా, ఎక్కడ ఆశీర్వాదించాలో అక్కడ ఆశీర్వాదిస్తా. వాళ్ళ పైన ఏంటంటే తరాలలో నా ఏముంటుంది? కరుణ ఉంటుంది. ఏమంటుందంటే వాళ్ళ వైపు చూసి ఏమంటున్నారు? అక్కడ ఏం చెప్తున్నారమ్మా? చూడు ఏం చెప్తున్నారు? కనికరం.
రెండు విషయాలు చూద్దాం. కనికరముని పదాలు వాడతావా? కనికరముని 4 పదాలుగా చెప్పండి నాకు. జాలి, దయ, కరుణ, ఏంది, ప్రేమ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇదంతా ఒకటి కరుణ, ఒకటి దయ, రెండోది ప్రేమ, ఇంకోటి జాలి. ఇదంతా ఈరోజు యేసు ప్రభు మీ మొహాలు చూసి జాలి పడేలాగా ఉన్నారు. ఒకసారి ఆలోచించుకోండి. ఒరే నా బెటర్ రే, ఏంది, ఒరే నా బెటర్ టయానికి వచ్చిందిరా పిల్ల. ఆ బిడ్డ సినిమా పాటలు చూడదు, ఏంది, కాదు కాదు, ఇందా నా బెటరా, ఏందా జాలి ఉండాలమ్మా. ఈరోజు దేవుడు నీ మొహం చూస్తే, ఇప్పుడు కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు ఎట్లంతో చూసేదానికి మనకి, ఇప్పుడు కొత్తగా పెళ్ళయిందమ్మా భార్య భర్తల, పెళ్ళికి వెళ్ళా మీరా? పెళ్ళికి మీ మొహాలు చూసి అది మా జీవితంలో పెళ్ళి అనేది కానీ తెలియదు అన్నట్టున్నారా? పెళ్ళికి వెళ్ళినప్పుడు వాళ్ళ మొహాలు ఎట్టుందో, ఇద్దరు మొహాలు కళ్ళ కళ్ళ కళ కళ అంతా. మనకి పెళ్ళప్పుడు భర్తకి భార్యను చూస్తే ఎట్ట అనిపిస్తుంది? బా అప్సరసరా నా భార్య రే, ఆ భార్య అప్సరసరా అందరు. బా మా ఆయన పొట్ట లేకుండా కట్అవుట్, ఆయన హైట్, బా సూపర్ మా ఆయన అందరు. సమస్య ఆ పొట్ట మా ఒకటి వేసుకునే ఇది జాలేది అమ్మా. నీ మొహం చూస్తే అమ్మా ఎట్లా ఉండాలి? బా నా బిడ్డను చూస్తే, నా భార్యను చూస్తే ముచ్చట కనిపిస్తుందిరా. మా ఆయన చూస్తే నాకు ధైర్యంగా ఉంది, ఎందుకంటే ఆయన కట్అవుట్. దేవుడిని మొహం చూస్తే ఇటు తిప్పుకుని ఇల్లేలాగా వండుకోవద్దు. ఏంది, యేసు ప్రభు మనల్ని చూస్తే ఎట్లా ఉండాలి? ఏం దేవుడు బిడ్డలారా, ఇప్పుడు నేనున్నా ఎగ్జాంపుల్ నన్నే తీసుకుంటారు, కొంత మనల్ని తీసుకోవడానికి ఆరస్తున్నారు, అందుకని నన్నే తీసుకుంటున్నా. ఇప్పుడు నేనున్నాను, సినిమా పట్టుకుని చిరంజీవి పాట అంటా ఉన్నా. ప్రభు వచ్చి రేమని, రేపు ఎగ్జామ్స్ కదా, చదువుకోరా, నువ్వు వెళ్ళే ప్రయాణంలో సైకిల్ తొక్కుని వెళ్తావు కదా, అదిగో ఏదైనా జరుగుతుంది, కుక్క అడ్డం వస్తుంది, తిందబాటుతో కాలు ఎరగతుందిరా, ఇదిగో ఈ టైంలో ఆ సినిమా ఆపి ప్రార్థన చేసుకుని, ఆయన ప్రార్థన చేసుకుంటే ఆ సాతాను గారిని ఎదిరించి నీకోసం నేను నీ మార్గంలో వస్తానయ్యా అంటే, బా చిరంజీవి ఏంది, చిరంజీవి వేస్తారే కానీ మోకాలు వేసి సూత్రాన్ని మాత్రం ఏంది దొంగ అంతే భుజం తట్టుకోబాకరే. ఏం దేవుడు బిడ్డలారా, అట్లాగా నేను చెప్పేది, నేను ఎగ్జామ్ మన జీవితంలో చూసుకోండి. మనము ఎప్పుడెప్పుడు లోకంలో ఉన్నప్పుడు దేవుడు బిడ్డలారా, దేవుడు హెచ్చరిస్తూ ఉంటారు, గమ్మనే దేవుడు మిమ్మల్ని అప్పుడప్పుడు ఏం చేస్తారు, హెచ్చరిస్తూ ఉంటారు. బిడ్డ ఇటు చేపాకు, ఇటు చేపాకు, ఇటుండు, ఇదిగో ప్రార్థన చేసుకో, ఒక ప్రమాదం రాపోతుంది. నేను చెప్తాను కదా, ఏం చెప్తాను, ప్రమాదం రాకమునిపే ప్రార్థనలో ఉండండి. ఏంది ఏ ప్రమాదం ఎప్పుడు ఎట్లా వస్తుందో తెలియట్లేదు. చూస్తారు కదా, ఎన్ని బస్సులు తగిలి పడిపోయో, ఎన్ని రైలు పైన వెళ్ళిపోతున్నాయో, ఎన్ని కారులు యాక్సిడెంట్ జరుగుతున్నాయో, బైకులు, ఎక్కడ చూసినా మరణం 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 మరణం. ఇంకా ఈ భూమి పైన నువ్వు, నేను, నా కుటుంబం మన కుటుంబం బతుకున్నంత ఎవరు వల్లమ్మా? ఇప్పుడు చెప్తా, దేవుడు కృప. 10 గంటలకు రాండ్రా చర్చికి అంతే, 11 గంటలకు వచ్చిన వాళ్ళు మిమ్మల్ని కాదురే, ఉన్నోళ్ళు ఉన్నారు. ఏది కొంతమంది ఉంటారమ్మా, కొంతమంది ఉంటారు ఇంకా 11 గంటలకు వచ్చిన వాళ్ళు ఒక రకం. పరలోకన నా తండ్రి నీ నామము పరిశుద్ధ, అప్పుడు వస్తారు. ఏంది రేపు కానీ అంతే, రాకడ వచ్చేస్తుంది, తలుపు వేస్తా ఉంటారు, ఓ ప్రభు అంతే, తలుపు వేస్తుంది, ఏం చేసలేవు నువ్వు. ఏంది తలుపు వేస్తుంది, ఏం చేయలేవు. మందిరం తలుపు తెరిచినప్పుడే నువ్వు ఇల్లు అడుగుపెట్టు. మందిరం మోసిన తర్వాత పోతే రేపు నీకు పరలోక రాజ్యంలో కానీ చోటు రాదు.
ఏంది పల్లొక రాజ్యం కానీ చోటు రాదమ్మా. ఇప్పుడు ఏమంటున్నారు ఆయన, వాళ్ళ వైపు చూసి ఏం చేస్తున్నారు, వాళ్ళు విశ్వాసంతో వచ్చారు కాబట్టి వాళ్ళ పైన ఏం చేస్తున్నారు ఆయన, కనికరము చూపిస్తున్నారు. చూడండి కనికరము ఎలాంటిది అంటే చూడండి, మత్తయి సువార్త 5వ వచనం 5వ అధ్యాయము 7వ వచనంలో చూడండి. కనికరము కలిగిన వారు ధన్యుడు, వారు అది కనికరం చూపించేవారు ఏం కలుగుతారంట. ఆమె లోకా సువార్త 1:50 వచనం చూడండి. లోకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనం. అమ్మా వినండి, ఇది పాయింట్. ఎవరికి? నాకా, షారోన్కా? లేదా షారోన్కి ఉన్నట్టున్నారు మీరు. ఆయనకి భయపడిన వారికి వారి మీద. అమ్మ నీ పైన ఉంటుందంతా లేకపోతే నీ తరాలకు ఉంటుందా? నీ వలన తరాలకి ఏముంటుందంట? కనికరము ఉంటుంది. నా యేసయ్య ఎవరంటే కనికరము పూర్ణుడు. ఏదంట? ఆయనకి భయపడేవాళ్ళు. ఈరోజు ఎంతమంది భయపడతారు? చేతులు ఎత్తండి. ఎంతమంది భయపడుతున్నారు దేవుడికి? ఎవరు భయపడట్లా. మా వాళ్ళని చూస్తే ఎట్ట అవుతుంది ఏందంట? ఎవరు దేవుడికి, ఈరోజు ఇది చెప్పేస్తున్నా, ఇంకా దేవుడు చూసుకుంటారు. ఎవరు దేవుడికి భయపడి నడుచుకుంటారో వాళ్ళని తర వాళ్ళ కుటుంబముల్ని కనికరముతో నింపుతాను. ఆమేన్. లేదంతమ్మా బయలుదేరుతున్నాయి. ఇంతకుముందు ఒక కరోనా వచ్చింది, రాబో రోజు ఇంకెన్న కరోనాకి మించినవి వస్తాయో. వాటి నుంచి తప్పించుకోవాలంటే నీ పైన దేవుడు కనుచూపు వచ్చినప్పుడు కనికరము కనిపించాలి దేవుడికి. నీ బిడ్డ పైన, నీ భార్య పైన, నీ తల్లి పైన, నీ సంబంధించిన ప్రతి ఒక్కళ్ళ పైన కనికరం అంతే. మొదటగా నువ్వు దేవుడికి భయపడి 10 గంటలకి చర్చి అయితే 11 గంటలకి రాబాకమ్మా. 10 గంటలకి చర్చికి అయితే 9 గంటలకి చర్చిలు అడిగిపెట్టు. అప్పుడు ఆ తెగులకి, ఆ జ్వరాలకి, ఆ రోగాలకి చూసి వాటిని దేవుడు ఏం చేస్తారంటే యేసు నామములో వాడిని గద్దించి, నా బిడ్డల పైన నా కరుణ ఉన్నప్పుడు, నా బిడ్డ పైన జాలి చూపించినప్పుడు, రోగమా నువ్వు వాళ్ళని చూసి ఇంతకు భయపడటం లేదని చెప్పి దేవుడు ఏం చేస్తారు, వాటి పైన యుద్ధం చేస్తారు. హల్లెలూయా. భయపడతాం దేవుడికి. భయపడితే దేవుడు బిడ్డలారా, దేవుడు ఏం చెప్తున్నారు, తరాలను నీ కుటుంబం ఎలాగ ఉంచుతాను అంటున్నారు, కరుణతో నింపుతాను, ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, వర్ధిల్లింపజేస్తాను. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఆదికాండము 39వ అధ్యాయం 39వ అధ్యాయము 21వ వచనం. రే బలిపీఠం ఎట్టుందిరా? నీకు ఎట్టుంది బలిపీఠమా? నీకు ఎట్టుంది బలిపీఠమా? అమ్మా ఎవరంతా? యెహోవా యోసేపుకి తోడై ఉండి. ఎందుకు వచ్చారు కనికరమా? యోసేపు పైన కనికరం ఎందుకు వచ్చారు దేవుడు? అది ఏంటమ్మా, దేవుడి విషయంలో యోసేపు భయముతో భక్తితో ఉన్నాడు కాబట్టి మొదటగా శ్రమలు వచ్చాయి. తర్వాతకి ఏం చేశారు తెలుసా? మన రాష్ట్రానికే ప్రధాని మంత్రిగా చేశాడు దేవుడు. ఎందుకు చేశారు ప్రధానమంత్రిగా? ఆయనకి వచ్చి ఊరికేనా?
ఎవరిని ప్రధానమంత్రిగా, ఎవరిని ఎమ్మెల్యేగా, ఎవరిని సీఎంగా చేయాలని ఆశపడతాను దేవుడు. దేవుడు బిడ్డ ఎవరు దేవుడికి భయపడతాడో, ఈరోజు కానీ నువ్వు సీఎం కాలేవు. నువ్వు మొదటిగా దేవుడికి భయపడు, అప్పుడు దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో నిన్ను నిలబెట్టునుగాక. రాజుల్ని ఏర్పాటు చేసుకునేవా నా దేవుడు. రాజులకే రాజు ఆయన, ప్రభులకి ప్రభు ఆయన. ఈ రాజ్యము, ఈ భూమి అంతా ఎవరి చేతిలో ఉంది? ఈ భూమి అంతా ఎవరి చేతిలో సృజించబడింది? నేను ప్రకటిస్తున్నా యేసయ్య నామములో. హల్లెలూయా. ఏంటంటే యేసోబు చూడండి, అన్నల విషయంలో కరుణ లేదు. అన్నలు కరుణగాని చూపించలా ఎవరిపైనా, తమ్ముడిపైన. ఒక స్త్రీ అన్యాయంగా అతని వైపు నింద చూపిస్తే ఐగుప్తులో ఒక అధికారి కానీ అతని పైన కరుణ చూపించలా. ఎప్పుడు దేవుడు తోడు ఉందో ఆ అధికారి పైన కనికరము చూపించి, ఏందమ్మా, ఏ అధికారి యేసుని నిందించాడో ఆ అధికారే కనికరం పడేలాగా దేవుడు అతనికి బయలుపరిచారు. ఏందా, ఈరోజు నేను కనికరం ఎవరు చూపించలేదా? నీ బిడ్డలు కనికరంతో లేరు నీతో. నీ కుటుంబంలో నీ వైపు చూసి చీత్రిస్తున్నారా? అమ్మా, నా వాళ్ళే ఒకప్పుడు నా వాళ్ళు చీత్రించుకునే నా వాళ్ళు, నా కుటుంబమే ఈరోజు దేవుడు కనికరముల పైనుంచి వాడు నా సేవకుడు, నా బిడ్డవుడు, వాడి పైన నా ఆత్మ కుమ్మరించడని చెప్పి దేవుడు నామ మహిమతగా నన్ను ఈ రీతిగా నిలబెట్టుకుంటున్నారు. దేవుడు పిల్లలు, దేవుడు నన్ను నిలబెట్టుకున్న దేవుడు నిన్నుగా నిలబెట్టుకున్న. ఈరోజు దేవుడు నన్ను వాడుకున్న దేవుడు నిన్నుగాను వాడుకురా. నన్ను నడిపించే దేవుడు నిన్ను నడిపించరా. నన్ను లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తలేడమ్మా. ఖచ్చితంగా లేవనెత్తనా యేసయ్య. ఎందుకునాలే ఇవన్నీ జరగాలంటే దేవుడి విషయం ఉండాలంటే భయముతో ఉండాలి. ఆ కనికరం వచ్చి ఆ అధికారి రాజుకు చెప్పి, అయ్యా, ఈ దేశంలో యేసు అంత కళలో చెప్పేవాడు ఎవరు లేడయ్యా, నీ కళకి భావం అతను ఒక్కడయ్యా చెప్పగలరు. ఎందుకంటే ఆ కళ ఎట్ట సాధ్యం? అతను దేవుడికి భయపడతాడు. దేవుడికి భయపడుతున్నారు కాబట్టి అతనికి దేవుడు కళ దర్శనం బయలుపరుస్తారని చెప్పి విశ్వాసంతో, నమ్మకంతో, ధైర్యంతో ఉన్నారు యేసుబు. అందుకని ఆ దేశానికి యేసుబుని ఒక ప్రధానంగా మంత్రిగా దేవుడు దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింపు చేసేసి. హల్లెలూయా. ఆ యేసుబుని దీవించిన దేవుడు ఈరోజుగా నిన్ను దీవించరా? మిమ్మల్ని కానీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చూడండి, లోక సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. వదిలేండ్రా. ఏందమ్మా, ఈరోజు దేవుడు నిన్ను ముద్దు పెట్టుకునేలాగా ఉన్నారా, చిత్రించుకునేలాగా ఉన్నాలా? దేవుడు పెట్టారు. వినండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక దేశంలో ఒక మంచి ధనవంతుడికి 2 మగ పిల్లకాయలు ఉన్నారు. పెద్దవాడు తండ్రికి లోబడుతున్నారు, చిన్నవాడు తండ్రికి లోబడలేదు, భయముగా లేదు. ఏంది భయముగా లేదు? వాడు ఏం చేశాడంటే, తండ్రి ఇదిగో కొంచెం నీ ఆస్తులు నాకు బాగా వచ్చి నేను వెళ్తా అనేదంత. తండ్రి ఏమి మాట్లాడుకున్న ఆస్తులు సగం బాగా వచ్చేసి పంపివేసేవాడు. ఏం చేశాడంటే అమ్మాయిలతో తిరిగి తాగి తందన అయిపోయి లాస్ట్కి ఎట్ అయిపోయింది అంత జీవితం పందుల గుంపులో పడిపోయాడు. పందులు నివసిస్తే కదా రూములో, అక్కడ పడిపోయి పందులు తినే ఆహారం తినే స్థితికి రంపించేశాడు. ఎందుకు వచ్చాడు? తండ్రి మాట వినలా, తండ్రికి భయపడలా. అమ్మా, లోక తండ్రులకి గౌరవించాలి. చాలామంది అంటారు, నా కొడుకు ఇందుకు 2 రకాలు అంటారు. దేవుడు మార్గం నడిచే కుమ్మరు మాట వినటం మంచిది. లోకంలో తాగుబోతుడు చూసే పిల్లకాయలు వాళ్ళని గద్దించడం తండ్రి బాధ్యత. ఈ 2 గుంపులు ఉంటాయి. కానీ వీడు ఎలాంటి వాడు అంటే తాగి తందరాలు ఇచ్చి తండ్రికి ఏంది భయపడకుండా వెళ్ళిపోయాడు. వీడి జీవితం ఎట్టపోయింది? ఇష్టపరం ఏంది
జీవితమే నాశనం అయిపోయింది. అమ్మా, ఈ రోజుగా నేను దేవుడి విషయంలో కోపం తీసి దేవుడి విషయంలో దూరం వెళ్ళిపోయి నీ అన్న ఆచారాలకు వెళ్ళావనుకో, దేవుడు చూసి 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 గొమ్మగొంతురు. ఆ కుమారుడు అయ్యో 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 ఎక్కడ పంది గుంపులలో ఎంత ఘోర పాపం చేశానయ్యా. నా తండ్రి ఇంట్లో నాకు ఆజ్ఞాస్తే మాంసము రొట్టెలు అనేక పని వాళ్ళు నా దగ్గర ఉన్నారే, ఆజ్ఞాస్తే అయ్యి తెచ్చిచ్చేవాడే. నా బతుకు ఇటు అయిపోయిందని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అని చెప్పి సాతనగాడు తాడా దీరా నువ్వు వెళ్ళబాకు అంతే, నేను వెళ్తా అంత నువ్వు వెళ్ళబాక అని చెప్పి ఎట్టో నడుచుకుంటా తండ్రి అక్కడ ఉంది, కుమారు ఇక్కడ ఉండి తండ్రికి కుమారు పైన ఏం కలిగింది? కనికరము కలిగింది. ఈ రోజు కానీ దేవుడి పిల్ల ఆ రోజు ఆ బిడ్డకి కలిగిన కనికరము ఈ రోజు కానీ నీ పైన కానీ కనికరం చూపించడా? చూపించి నువ్వు ఎన్ని మార్గాలు నువ్వు ఎన్ని పాపములు చేయి, పది చేస్తే దేవుడు చూస్తూ ఉంటారు. ఒక రాకడ వరకు ఆయన వదిలిపెట్టరు. చూసి నీవు చేసిన ప్రతి ఒక్కరిని చూసి చూసి అయ్యా ప్రభు నేను చేసిన తప్పు అయ్యా, నన్ను క్షమించినయ్యా, నీ విషయంలో భయపడకుండా అన్యాయంగా నేను చేశానని నన్ను క్షమించినప్పుడు దగ్గరికి చేల్చి ముద్దు పెట్టుకొని బంగారం వస్త్రం నీకు ధరించి కిరీటం ఇచ్చి ఉంగరం ఇచ్చి పని వాళ్ళని పిలిచి ఇదిగో తప్పిపోయిన నా కుమారుడు తిరిగి నా దగ్గరికి వచ్చారు, ఒక లేత మాంసము కొయ్యండి అని చెప్పి ఏం చేస్తారంటే ఆకాశంలో దేవదూతలతో తండ్రి ఏం చేస్తారు? ఆనందపడతారు. ఎవరి కోసము? నీ కోసము. తండ్రి రాజ్యం ఎట్ట ఉంటుంది? ఆనందంగా ఉంటుంది. దేవుడు బిడ్డలారా, అది నా యేసయ్య గొప్పతనం. నువ్వు తప్పిపోతే ఇంకా నాశనం అయిపోయి తల్లిదండ్రులు ఉన్నారు. ఏంది? నువ్వు నాశనం అయిపోతే నీ నాశనం కోడుకునే తల్లి బిడ్డలు ఉన్నారు. ఏంది లేరమ్మా? తల్లిదండ్రులని నాశనం కొడుకునే బిడ్డలు లేరా? బిడ్డలను నాశనం కొడుకునే వాళ్ళు తల్లిదండ్రులు లేరా? కానీ నా తండ్రి ఎలాంటి వాడు? నువ్వు ఎన్ని చేసినా కనికరము చూపించే నా దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా. లాస్ట్ మాట చెప్పి నేను ముగించేస్తా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. తీతుకు ఏంది మంచిది, అప్పుడప్పుడు నవ్వించాలి. తీతుకు రాసిన 1వ అధ్యాయము 4వ వచనం. ఒకటవ అధ్యాయము 4వ వచనం చెప్పి ముగించేస్తుంది తల్లి. అమ్మా, తండ్రి అయిన దేవుడందు మన రక్షకుడైన యేసు క్రీస్తునందు కృపా కనికరము సమాధానము ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కలుగునుగాక. ఆమేన్. తల నుంచి ప్రార్థన చేసుకో. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి, స్తోత్రమయ్యా, మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి ప్రభా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. గత వారం నుంచి ఈ దినం వరకు నైనా ఎటువంటి నైనా తండ్రి కీడు మా కుటుంబాలకి దరి చేరకుండా ప్రభా నీ కంచె నీ కాపుదల ఇచ్చావు ప్రభా, నేను బట్టి నీ కృతజ్ఞతలు నైనా. అయ్యా నైనా మరణదూతనైనా అయ్యా విచ్చలవిడిగా తిరుగుతూ అనేకుల ప్రాణాలు మింగివేస్తున్నప్పటికీ ప్రభా మేమును మా కుటుంబంను నైనా సంతోషంగా నైనా ఈ నీ సన్నిధానంలో ఉన్నామంటే ఇది కేవలం నీ కృప మాత్రమే తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా నేను అనేకులు ఈ దినం రాలేని స్థితిలో చూడలేని స్థితిలో ఉన్నప్పటికీ మేము ఉన్నామంటే ఇది నీ కృపా కనికరం మాత్రమే దేవా. నీకు స్తోత్రమయ్యా. పాటల ద్వారా స్తుతుల ద్వారా నీ నామాన్ని మహిమపరుచుకున్నావు తండ్రి.